అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇక్కడ ఏటి వినిపించట్లేదండి గోల. ఇదిగోండి మా ఎదురుగా ఉన్న ఇల్లు అమ్మవారి గుడి దగ్గరలో వీళ్ళ పాప వాణి ఫంక్షన్కి అటెండ్ అయ్యానంటే అంటే లంచ్ అయ్యాను. మామూలుగా అక్షతలు వేయడానికి వచ్చానండి. వీళ్ళందరూ రైతులండి, అంటే అదే పొలం పని చేసుకొని వీళ్ళ నాన్నగారు వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఒక మంచి ఇల్లు కూడా కట్టారు. ఆ ఇల్లు కూడా ఈ పక్కన చూపిస్తాను. ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్లో ఇచ్చేసారు. ఇది అండి పొలాలు గట్టుల దగ్గర ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు చూపిస్తాను. ఇల్లు ఇంకా చూపిస్తానండి. ఇది బయట నుంచి ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను. కృష్ణ ఇగని చెప్పాను కదా, కష్టపడి పైకి వచ్చారండి. వీళ్ళ పాప వాణి ఫంక్షన్. ఇప్పుడు వీళ్ళిద్దరు దీనికి వచ్చానండి. ఫంక్షన్ బాగా చేస్తున్నారు. ఇల్లు కూడా బాగా కట్టుకున్నారు. ఇల్లు కూడా చూస్తాను. ఇగోండి రైతులు చూడండి, వాళ్ళ కష్టం ఎండలో కూడా. పాపం ఈవేళ ఎండ ఎలాగుంది, సండే ఎండలో కూడా వాళ్ళ కష్టం ఎవరు తీర్చలేదండి. రైతుల కష్టం మాత్రం ఎవరు తీర్చలేదు. చూసాను, బెండ సాగు చేస్తున్నారు. ఇక్కడేవో కలుపు మొక్కలు ఏవో తీస్తున్నారు. ఇలా పొలాలు గట్టుల దగ్గర ఇల్లు హౌస్ ఉంటే చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుంది. అసలు చుట్టూ ఎక్కువ ప్లేస్ ఉంటే నాకు చాలా ఇష్టం అండి నేచర్ అంటే. ఇంక ఇల్లు కూడా చూపిస్తానండి లోపల. అలాగే ఇల్లు కట్టుకున్నారు. ఇగోండి ఆ వాణి ఫంక్షన్ చేస్తున్నాం అన్నారు కదా, గోపాలును నీలవేణి అలా బాబీ అండి. ఇతను గోపాల్ వాళ్ళ బాబీ. ఇతను కష్టపడతారండి. వీళ్ళందరూ కష్టపడి వచ్చా వాళ్ళందరికీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఇదండి ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇదండి దేవుడి గది. వాళ్ళ ఇల్లు చూడండి, కష్టపడి పైకి వచ్చి ఎంత బాగా కట్టుకున్నారో ఇల్లు. చూసారా, కబ్బోర్డ్ వర్క్ అన్నీ చేయించారు, సీలింగ్ పెట్టించారు. ఇద్దరు ఆడపిల్లలండి, పెద్ద పాప వాణి ఫంక్షన్, ఇంకా చిన్న అమ్మాయి కూడా ఉంది. చూసారా ఇల్లు ఎంత బాగుందో. అందరివి అలాగే ఉంటాయండి. చూసారా ఎంత బాగుందో. కబ్బోర్డ్ వర్క్ అది చాలా బాగా చేయించుకున్నారు. ముందు వంటగది చూపిస్తాను. ఇగోండి ఇది వాష్ బేసిన్, ఇగోండి సింక్, వంటగది. ఇది కబ్బోర్డ్ వర్క్ అవ్వలేదు ఇక్కడ, దీనికి అవ్వలేదు, ముందుకు అయ్యింది. వంటగదికి అయితే అవ్వలేదు. ఇదిగోండి ఇది ఒక బెడ్రూము. సీలింగ్ అది చాలా బాగా చేయించుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములండి, అన్నదమ్ములు ఇద్దరు కలిసే ఉంటున్నారు. అక్కడ పొందూరు మా ఇంటి దగ్గరలో ఉండేవారండి. ఇప్పుడు కొంచెం ఊరికి దూరంగా ఉన్నారు ఇల్లు. అంటే అదే గుడి దగ్గరలో పొలం ఎవరు అమ్మితే అక్కడ కట్టుకున్నారు ఇల్లు. చాలా బాగా కట్టుకున్నారు. ఇదిగోండి ఇది ఒక బెడ్రూము. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాళ్ళు ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారో చూడండి. మెయిన్ ఈ ఇల్లు మీకు అందరికి చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఇవ్వండి సీలింగ్ అన్నీ అంత బాగా చేయించుకున్నారా.
నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు. ఏమంటే మీరు చప్పట్లు కొడితేనే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండి, కొంచెం మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. అలాగే మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా, అలాగే ముఖ్యంగా మా యూత్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా మా అమ్మాయిలు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.